ఎస్టీ కోల్కతా మోడల్ రెడ్ శాండిల్ స్మగ్లర్ సంగీత చటర్జీకి అరెస్టు వారెంట్ జారీ చేసింది చిత్తూరు కోర్టు. కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసింది న్యాయస్థానం. ఆమె కోసం కోల్కతాలో గాలిస్తున్నారు చిత్తూరు పోలీసులు. ఇప్పటికే ఆమె లాకర్లలో 2.5 కిలోల బంగారం, విలువైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు 2 ఏళ్లలో 25 కోట్ల లావాదేవీలు నడిపినట్లుగా గుర్తించారు. అనంతపురంలో మరో చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. తమను నిండా ముంచారంటూ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు బాధితులు. చిట్ కాల పరిమితి పూర్తయి నెలలు గడుస్తున్నా తమకు డబ్బు అందటం లేదని వాపోతున్నారు. కంపెనీ ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయని, ఇదేమిటని అడిగితే కోర్టులు తేల్చుకుందామని అంటున్నారని తెలిపారు బాధితులు. చీటీలు అధిక వడ్డీల ఆశ చూపి జనాన్ని నిలువునా ముంచిన ఓ వ్యక్తిని జనం చితకబాదారు. 4 కోట్ల రూపాయల మేరకు జనానికి టోకరా వేసి 4 నెలల క్రితం ఊరు నుంచి పరారై వచ్చి తిరిగి తమను కట్టబడటంతో కట్టలు తెగిన కోపంతో కుమ్మేశారు. తమ డబ్బు ఇచ్చే వరకు అతన్ని వదిలేదే లేదంటూ గదిలో నిర్బంధించారు బాధితులు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ససేంద్ర అన్నారు. చివరకు పెద్ద మనుషుల జోక్యంతో వెంకటరమణను కొత్తూరు పోలీసులకు అప్పగించారు జనం. శ్రీకాకుళం జిల్లా హిరమండలం కొండరాగోలుకు చెందిన యాళ్ల వెంకట్రావు వైవీఆర్ ఫైనాన్స్ పేరుతో వడ్డీ వ్యాపారం ప్రారంభించాడు. హిరమండలంలో పాటు కొత్తూరు, పాతపట్నం మండలాలు, ఒరిస్సాలోని బొత్తవ, బూదర, విస్తల ప్రాంతాల్లో చీటీలు వేశాడు. చీటీలు పాడుకున్న వారికి తిరిగి ఇవ్వకపోగా అధిక వడ్డీలు ఆశ చూపి చాలా మంది దగ్గర అప్పులు చేశాడు. తమ డబ్బు తిరిగి ఇవ్వమని జనం అడుగుతూ ఉండడంతో 4 నెలల క్రితం ఊరు విడిచి పరారయ్యాడు. అయితే దీనిపై బాధితులు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదన్నారు. పోలీసులు ఆశ్రయిస్తే కేసు కట్టి ఊరుకున్నారు. అయితే దొంగచాటుగా ఇంటికొస్తున్న వెంకట్రావు కంటపడడంతో ఇదిగో ఇలా ఉతికి ఆరేశారు జనం. ప్రముఖ విత్తనాల సంస్థ సూపర్ అగ్రో సీడ్స్ రైతులకు కుచ్చుటోపీ పెట్టింది. విత్తనాలను కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇవ్వకుండా బిషాణా ఎత్తేసింది. 3 రాష్ట్రాల్లో 30 కోట్లు మోసం చేసింది. 20 రోజుల నుంచి ఈ సంస్థ మూతపడింది. తమకు డబ్బులు చెల్లించి న్యాయం చేయాలని కోరుతున్నారు రైతులు. ప్రకాశం జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న 10 మంది దొంగలను అరెస్టు చేశారు పోలీసులు. వీరి దగ్గర నుంచి 30 లక్షల విలువైన బంగారం, నగదు, పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి పగలు అన్న తేడా లేకుండా చోరీలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ జనాలకు, పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వీరిపై నిఘా ఉంచిన అధికారులు 10 మందితో కూడిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 3 మహిళలే ఉన్నారు. కీ పాస్వర్డ్లను ఉపయోగించి హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో చోరీకి పాల్పడిన 3 అరెస్టు చేశారు పోలీసులు. వీళ్ల నుంచి 11,70,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుధీర్ గతంలో ఏటీఎంలలో క్యాష్ లోడ్ చేసే బ్రిక్స్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసేవాడు. ఈ సంస్థ హైదరాబాద్ లో పలు ఏటీఎం సెంటర్ల నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. 2 ఏళ్ల క్రితం ఉద్యోగం మానేసిన సుధీర్ తనకు పాస్వర్డ్ తెలిసిన ఏటీఎం నుంచి డబ్బు కాజేశాడు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బూందీ తయారీ పోర్టులో అగ్ని ప్రమాదం సంభవించింది. బూందీ తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం ధాటికి పోర్టులో భారీగా పొగలు అలుముకున్నాయి. ఘటనా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఈవో సాంబశివరావు. అగ్ని ప్రమాదం వల్ల ఎలాంటి నష్టం సంభవించలేదన్నారు ఆయన. భక్తులకు ఆటంకం లేకుండా నిరంతరాయంగా లడ్డూలు సరఫరా చేస్తామన్నారు.